రిపోర్ట్ రాలేదు. అప్పటికే ఆ సెలవులో మన క్యాంటీన్లో వేసింది. ఆ పెయిన్ వస్తుందని నాకు బలవంతంగా నేను లోపలికి వెళ్ళినా. ఏమైంది బాబాయ్ అంటే నాకు బాగానే ఉంది, ఇది ఒక పెయిన్ వస్తుంది, తీసే మనం గాలి కూడా రావట్లేదు, వాళ్ళు మూలకు పెట్టారంటే సరే బాగా నువ్వు లేవు కదా నాకేం పర్లేదని ఆయనే లేచిండు. ఆయన ఇంకో బెడ్లో వెళ్ళిండు. అది వెళ్ళిన తర్వాత అంతా ఏది లేదు నార్మల్. దాని తర్వాత వేరే డాక్టర్ గారు వచ్చారు, ఏదో బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు వచ్చినాయన్నారు. ఆ రిపోర్ట్లు తీస్తే ఆయన గారు వచ్చారు, ఐసీలో ఉన్న అతను ఏం లేదండి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇది నార్మల్ చిన్నది, జస్ట్ ఏదో ఫీవర్ వచ్చింది అన్నారుగా, ఫీవర్ వల్ల ఉంది, ఇప్పుడు 1,30,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి. ఇదే టెస్ట్ మేము రేపు ఉదయం చూశాక ఇదే కనుక ప్లేట్లెట్స్ తగ్గితే ప్లేట్లెట్ ఎక్కిద్దాం తప్ప ఇంకేం ప్రాబ్లం ఏం లేదు, అంతా నార్మలే ఉంది అన్నారు. అదంతా ఈ గత అంతా 3 గంటలు నడిపించారు. మమ్మల్ని ఐదు బయటికి తిప్పి మెడిసిన్ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే చీటి మీద రాసి మెడిసిన్ తీసుకుని చెప్పడం తప్ప లోపల ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో అది అయితే మాకైతే ఏం చూపించలేదు. అప్పుడు కూడా మనకు మాటలు ఏం లేవు వాళ్ళతో, మీరు రావద్దు ఐసీయూ అన్నారు. ఐసీయూ అనగానే మనం మాట్లాడలేక అలా బయటికే వెయిట్ చేసి జస్ట్ మెడిసిన్ అదే చెల్లి ఒకసారి వెళ్ళి చూసిరావడం, ఇంకోసారి నేను మెడిసిన్ వేసి చూసిరావడం, ఇదే చేశాం. అదే అయ్యాక మా తమ్ముడికి ఫోన్ చేసి వస్తూనే ఉన్నాం. అదంతా రెండు అయింది. అప్పటికే 2 గంటలు అయిన తర్వాత ఏం లేదు ఇది అంటే మళ్ళీ ఆ డాక్టర్ గారు అంటే ఏం లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, ఇప్పుడు తర్వాత వచ్చి ఆ రివ్యూ ఏదో చూశారు వాళ్ళు, బాగానే ఉందన్నారు. అప్పుడే బాగుంది. తర్వాత కొంచెం వెంటిలేషన్ మాకు చనిపోయింది అసలు చెప్పలేదండి, బాగానే ఉందన్నారు, ఏమీ చెప్పలేదు. 3 గంటలు ఏ ట్రీట్మెంట్ కాదు. మేము వచ్చింది పొట్ట నొప్పి కోసం వచ్చాం. పొట్ట నొప్పి కోసం వస్తే వాళ్ళు చేసింది ఆ పొట్ట ఏం చేయకుండా ఏదో డైరెక్ట్ ఇంటెలిజెన్స్ మీద తీసుకెళ్తారు డైరెక్ట్గా, మాకేం చెప్పలేదు. మీకు ఏమైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంది హడావుడి చేశారు తప్ప వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలి. మేము వచ్చిన పొట్టకు సంబంధించిన పేషెంట్ ఎప్పుడు చనిపోయారంటే వాళ్ళు ఏం చెప్పలేదు, ఏదో వాళ్ళకి ఏమంటారు ఆక్సిజన్ మీద ఉంది మీద ఉన్నారన్నారు. మా తమ్ముడికి నేను 7 గంటలకు ఫోన్ చేస్తే సీరియస్ ఉందన్నారు, ఏం లేదు రమ్మంటే వచ్చాము. రాగానే ఇలా ఏం లేని పేషెంట్ నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ని ఆ డాక్టర్ని ఏమైంది ఉంటే మనవాడు ఇంకో మావాడు ఉన్నాడు, మావ కొడుకు, వాడిని కూడా నెట్టేసిన డాక్టరు మాట్లాడుతాడు. మనకు ఏం లేకుండా బయటికి నెట్టేసి కాలర్ పట్టుకొని మీరు బయటికి వెళ్ళండి, ఏం చేస్తారో మీరు చేసుకోండి అన్నట్టు అంటారు. అంటే అప్పుడు వరకు ఏం లేదన్న పేషెంట్ని సడన్గా మీకు హార్ట్ ఆగిపోయింది ఇది ఆగిపోయింది అన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాది చేసి వాళ్ళంతటా వాళ్ళు వేరే వాళ్ళు కూడా అన్యాయం అవ్వకుండా ఆ న్యాయం మాకు అనేది జరిగించాలని రౌడీ మెయిన్గా ఐసీలో మమ్మల్ని రానికుండా చేసి గుట్కాలు మందు తాగిన వాసన వస్తుంది అలాంటి వాళ్ళు ఐసీ నుంచి బయటకు వచ్చి పేషెంట్ కాళ్ళు ముందుకు వెళ్ళాలని ఇట్లాంటి దౌర్జన్యం మా పరిస్థితి ఏంది. నార్మల్గా వచ్చిన వాళ్ళని అది నువ్వు ఇప్పుడు ప్రాణం లేని పరిస్థితి మమ్మల్ని రౌడీలతో చేసుకోండి లంబడోళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి దౌర్జన్యాలు మళ్ళీ మాట్లాడు.